ప్రియులారా, మనం గత కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారపు ధ్యానాలు చేస్తున్నాం. ప్రత్యక్ష గుడారాన్ని గురించి ఇంతకుముందు 11 సందేశాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు 12వ సందేశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ ప్రత్యక్ష గుడారమును గురించి ధ్యానం చేస్తూ ప్రత్యక్ష గుడారంలో ఉన్న విశేషాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్ష గుడారం, ఇది ప్రత్యక్ష గుడారము ప్లాన్ అయితే, ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఇది ప్రాకారము, సన్నపు నారతో నేయబడిన వస్త్రాలతో చేయబడిన ప్రాకారం. ఇది ప్రాకారం గురించి ధ్యానం చేసాం. ఆ ప్రాకారంలో ఉపయోగించిన సన్నపు నార తెరలను గురించి ధ్యానం చేసాం. అలాగే ఈ తూర్పు దిక్కున గుమ్మం ఉంది, గుమ్మం గురించి కూడా ప్రత్యేకంగా ధ్యానం చేసాం. ఈ లోపలికి వెళ్తే ఇదంతా వెలుపలి ఆవరణ, అవుటర్ కోర్ట్ అని పిలిచారు. అవుటర్ కోర్ట్ గురించి అవుటర్ కోర్ట్ ఇది. అలాగే ఇదేమో అసలు మందిరం, ఇది పరిశుద్ధ స్థలం అంటారు దీన్ని. ఈ లోపల ఉన్నది ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది అవుటర్ కోర్ట్. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ప్రవేశించగానే ఇక్కడ మనకు తారసపడిదే. నేను చూపిస్తాను, దయచేసి మీరే చెప్పాలి. ఎందుకంటే ప్రతి వారం మనం ధ్యానం చేస్తున్నాం. గట్టిగా చెప్పండి, ఇదేమిటి, నేను చూపించేది ఏంటో చెప్పాలి. ఇది బలిపీఠము. రెండవది అది కుడి పక్కన కనిపించేది పరిశుద్ధ స్థలం, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక, అది అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందస్సం. ఇవి ఉపకరణాలు. ఈ ఉపకరణాల్లో మనం బలిపీఠాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. బలిపీఠాన్ని గురించి గత 4 వారాలు ధ్యానం చేస్తాం. ఇది 5వ వారం. బలిపీఠం గురించి మరొక సందేశాన్ని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ బలిపీఠము చాలా ప్రధానమైన ఉపకరణం. ప్రత్యక్ష గుడారం అంతటిలో బలిపీఠము చాలా ప్రధానమైన ఉపకరణం. బలిపీఠాన్ని తప్పించుకుని, లేక బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరు బలిపీఠాన్ని తప్పించుకొని, బలిపీఠాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళలేరు. ఎందుకంటే ప్రవేశించగానే ఎదురుగా కనిపించేది బలిపీఠమే. ఈ బలిపీఠంలో చాలా ప్రత్యేకమైన విషయాలు గత 4 వారాలుగా ధ్యానం చేసాం. మరలా దేవుడు మరికొన్ని విషయాలు మనకు బయలుపరచబోతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠాలు చాలా కట్టబడ్డాయి. ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి ఏర్పాటు చేసిన బలిపీఠం ఒక రకంగా ఉంది, కానీ అసలు బలిపీఠాలు మట్టితోనూ రాళ్లతోనూ నిర్మించమని దేవుడు చెప్పాడు. ఈ బలిపీఠం ఒక రకంగా నిర్మించమన్నాడు. ఎందుకంటే ఇది ఎక్కడికి కావాలంటే అక్కడ తరలించి తీసుకుని పోవడానికి అనుకూలంగా ఉండే బలిపీఠం కనుక అలా నిర్మించమన్నాడు. అయితే బలిపీఠములు కట్టబడినప్పుడు బలిపీఠాల మీద చేయబడే ప్రక్రియ జరిగించేటప్పుడు ఆ టైమ్ అండ్ అగైన్ ప్రతిసారి చాలామంది బలిపీఠాలు కడుతూ ఉండేవారు. ఆ బలిపీఠం ద్వారా జరిగేది ఏమిటంటే, దేవుని సన్నిధి, దేవుని శక్తి బలిపీఠం ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. ఎక్కడ బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం ద్వారా దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది, దేవుని సన్నిధి ప్రత్యక్షపరచబడుతుంది. ద పవర్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆ రెండు ఆ బలిపీఠం ద్వారా ప్రత్యక్షపరచబడతాయి. ప్రియులారా, గమనించాలి. బలిపీఠము అన్నప్పుడు బలిపీఠానికి గుర్తుగా మన జీవితాల్లో మన సమర్పణ. దేవుని సన్నిధి నీ జీవితంలో ప్రత్యక్షపరచబడాలంటే, దేవుని శక్తి నీ జీవితంలో ప్రత్యక్షపరచబడాలంటే నీ సమర్పణే. నీ సమర్పణను బట్టే దేవుని సన్నిధి, దేవుని శక్తి నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. నా జీవితంలో దేవుని శక్తి ఎక్కడ కనిపించడం లేదు, నా జీవితంలో ఆ శక్తిని నేను చూడలేకపోతున్నాను అంటే దెర్ ఈజ్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ యువర్ కాన్సక్రేషన్. నీ సమర్పణలో ఏదో లోపం ఉంది. సమర్పణ కలిగిన వారి జీవితాల్లో దేవుని శక్తి, దేవుని సన్నిధి నిరంతరము ప్రత్యక్షపరచబడుతూనే ఉంటుంది. సమర్పణ. గత వారం చెప్పాను, సమర్పణ అంటే కేవలం విశ్వాసం కలిగి ఉండడం, లేకపోతే దేవుడు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏదో ఇస్తాడు, మేలిస్తాడు, ప్రమోషన్ ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, సమృద్ధినిస్తాడు, ఇది కాదు సమర్పణ అంటే. దేవుడు నా కోసం ఏం చేశాడని కాదు, దేవుని కోసం నేనేం చేస్తున్నాను. వాట్ యామ్ ఐ డూయింగ్ ఫర్ గాడ్. మనం ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటాం, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ప్రార్థన కూడా చేస్తాం, దేవా నన్ను వాడుకో అని. ప్రార్థన చేస్తాం అంటామే, కానీ నిజానికి రివర్సే జరుగుతుంది కదా.
మనమే దేవుణ్ణి వాడుకుంటాం. మనల్ని దేవుడు వాడుకోవడం కాదు. వాడుకోవడానికి ఎక్కడ దొరుకుతున్నాం మనం? ఆయనకు దొరికితే కదా. సమర్పణ అంటే దేవుని చేతిలో మనం ఉండడం, దేవుని చేతిలో ఆయన చిత్తానుసారంగా వాడబడడానికి మన జీవితాలు అప్పగించడం. దేవుని సన్నిధి, దేవుని శక్తి మన జీవితాల్లో బయలుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలంటే దానికి నీ సమర్పణే. బలిపీఠం ఉన్న చోట, సమర్పణ ఉన్న చోట దేవుని సన్నిధి, దేవుని శక్తి ప్రత్యక్షపరచబడుతుంది. బలిపీఠాలు చాలామంది కట్టారు. బలిపీఠాలు కట్టడం కష్టం, చాలా కష్టం. ఎందుకంటే సమర్పణ సులువైంది కాదు. సమర్పణలో చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. ఏవైతే ఆకర్షణీయంగా ఉంటాయో, ఏవైతే మనల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయో వాటిని విడిచిపెట్టాలి. అందుకనే పౌలు అన్నాడు, నాకు ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని నష్టపరుచుకున్నానని. ఇప్పుడు మన ఈ కాలంలో ప్రజెంట్ టైమ్స్లో విశ్వాసం అంటే లేక సమర్పణ అంటే ఎలా ఉందంటే, మనకు లాభం కలగాలి. లాభం కలిగితేనే విశ్వాసం. లాభం రావాలి, ఏదైనా రావాలి, ఏదైనా పొందుకోవాలి, ఏదైనా లాభం కలిగితేనే విశ్వాసం. కానీ పౌలు తన సమర్పణ గురించి ఏం చెప్పాడంటే, నేను నష్టపరుచుకున్నాను. దట్ ఈజ్ మై కాన్సక్రేషన్. అది నా సమర్పణ. నష్టపరచుకోవడం, దేవుని కొరకు నష్టపరచుకోవడం, అది నిజమైన సమర్పణ. నిజంగా దేవుని కొరకు నష్టపరచుకోగలిగితే, నేను దేవుని కొరకు నష్టపరుచుకున్నాను అనే ఆలోచన ఎంత తృప్తినిస్తుందో, ఎంత 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 ఆశీర్వాదాన్ని ఇస్తుందో, దానిలో దేవుని శక్తి, దేవుని సన్నిధి ఎంతగా నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుందో నువ్వు ఊహించలేవు. సమర్పణ కష్టమైందే కానీ అసాధ్యమైంది కాదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. ఎలీషా అడిగాడట, నీకేం కావాలి అంటే, నాకు 2 అంతల ఆత్మ కావాలంటే. అది కష్టతరమైంది అన్నాడు, కానీ ఇంపాసిబుల్ అని చెప్పలేదు. కష్టతరమైంది. కొన్నిసార్లు కొన్ని కష్టంగా ఉంటాయి, ఇంపాసిబుల్ కాదు. మనం దాన్ని అర్థం చేసుకోలేక అసాధ్యం, ఇంపాసిబుల్ అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. బిల్డింగ్ ఎన్ ఆల్టర్ ఇన్ యువర్ లైఫ్, బిల్డింగ్ ఎ కాన్సక్రేటెడ్ లైఫ్ వితిన్ యువర్ సెల్ఫ్, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇట్ మే బి డిఫికల్ట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. బలిపీఠం అనేది దేవునిని మనం ఆరాధించడానికి అత్యుత్తమమైన ఆరాధన మనం అందించగలిగే ప్రక్రియ ఎక్కడైనా జరుగుతుందంటే బలిపీఠం దగ్గర జరుగుతుంది. దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి నేను ఇస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఇవన్నీ ఆరాధనలో భాగాలే. ఇప్పుడు నేను సందేశానికి వచ్చే ముందు ఒక అరగంట 30 గంట నిలవబడి మనం స్తుతి చెల్లించి ఆరాధన చేసాం. అది కూడా ఆరాధనలో ఒక చిన్న భాగం మాత్రమే. అదే ఆరాధన కాదు. అదే ఆరాధన కాదు. ఆరాధన అంటే మన సమర్పణ. మన సమర్పణ, నీవు సమర్పణ నిండిన హృదయంతో ఉంటే, సమర్పణ నిండిన హృదయం ఇప్పుడు ఆరాధనే దేవునికి. ఆరాధన అనేది ఒక క్రియ మాత్రమే కాదు, ఆరాధన అనేది మన లక్షణం. ఈరోజు పాడామా, ఇంతకుముందు పాడాము, అది నా జీవన శైలిగా ఉండాలి. ఆరాధన నా జీవన శైలిగా ఉండాలని రాశాడు ఆ కుమారుడు. ఈ దినాన్ని ఆరాధన అనేది, అందుకనే యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, ఆరాధన అనేది ఒక సమయానికి కానీ ఒక స్థలానికి పరిమితమైంది కాదు. వర్షిప్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఎ ప్లేస్ ఆర్ టు ఎ పర్టికులర్ టైమ్. ఆవిడన్నది, మీరు యెరూషలేములో ఆరాధిస్తారు, మేము ఆ పర్వతం మీద ఆరాధిస్తాం, గెరీజీము పర్వతం మీద ఆరాధిస్తాం అంటే, ప్రభు అన్నాడు, అసలు ఆరాధించడానికి ఆ యెరూషలేములోనూ ఏమీ లేదు, ఆ పర్వతం మీద ఏమీ లేదు. దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది నిజమైన ఆరాధన. సమర్పణ నుంచి వస్తుంది ఆరాధన, పెదవుల నుంచి వచ్చేది కాదు. చేతులు ఎత్తినంత మాత్రాన ఆరాధన కాదు అంటే ఎత్తొద్దని కాదు, అలాగూ స్వేచ్ఛగా ఆరాధన చేయడం ఆశీర్వాదమే. కానీ నీ సమర్పణ నుంచి ఆరాధన, నీ సమర్పణ నుంచి చేసేది ఒకసారి మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, నిరంతరము జరుగుతూనే ఉంటుంది ఆరాధన. వర్షిప్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిరంతరము జరిగేది ఆరాధన. అలాంటి ఆరాధన సమర్పణలోనే జరుగుతుంది, బలిపీఠం మీదే సమర్పణలోనే జరుగుతుంది. ఆరాధన మనం శుద్ధి చేసుకుంటూ ఉండడం సమర్పణలో జరుగుతుంది. అది
సమర్పణలో మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉంటాం. నిరంతరము మనల్ని శుద్ధి చేసుకునే ప్రక్రియ ఆరాధన. ఈ బలిపీఠం అనేది గమనించారో లేదో, అక్కడ చూస్తున్నారు మీరు ఆ పిక్చర్లోని. బలిపీఠం ఆరు బయట బిల్డింగ్లో కట్టరు. అది బలిపీఠం వెలుపలి ఆవరణలో ఏమయ్యా ఓపెన్ స్కై, అంటే ఆకాశానికి క్రిందకి మధ్యలో ఏమి ఉండకూడదు, ఓపెన్ స్కై, ఆకాశం తెరవబడి ఉన్నట్లుగా ఉండాలి. అలాగూ ఆరు బయట ఈ బలిపీఠం కట్టేవారు. అంటే ఏంటంటే దేవునికి నీ సమర్పణకు మధ్య ఇంకేమీ అడ్డు రాకూడదు. దేవునికి నీ సమర్పణకు నథింగ్ షుడ్ స్టాండ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీ సమర్పణకు దేవునికి మధ్య ఏది అడ్డు రాకూడదు. కొన్నిసార్లు నీ సమర్పణకు ఆటంకంగా ఏదున్నా అది వ్యక్తే కావచ్చు, ఒక పరిస్థితే కావచ్చు, లేకపోతే అది డబ్బే కావచ్చు, అధికారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, చదువే కావచ్చు, అందమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ సమర్పణకు లేక నీ దేవునికి నీకు ఏదైనా అడ్డు వస్తే అది సమర్పణకు ఆటంకమైతే దాన్ని తొలగించాలి. ఎందుకంటే సమర్పణకు దేవునికి మధ్య ఏది అడ్డు రావడానికి వీల్లేదు. ఇక్కడ బలిపీఠం చూసాం కదా. బలిపీఠము ఉపకరణాలన్నింటిలో మనం బలిపీఠం, తర్వాత గంగాళము, తర్వాత సొమ్ముకపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ధూపవేదిక, తర్వాత నిబంధన మనసు, ఇవన్నిటినీ పట్టుకొచ్చి అవన్నిటినీ కలిపి ఈ బలిపీఠంలో ఇమర్చొచ్చట. సైజుని బట్టి, వాటి పరిమాణాన్ని బట్టి మిగిలిన పరికరాలన్నీ కూడా, ఉపకరణాలన్నీ కూడా ఈ బలిపీఠంలో ఇమర్చవచ్చు. అంటే మిగిలిన ఆ ఉపకరణాల ద్వారా మనం పొందుకునే ఆత్మ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఈ బలిపీఠంలో ఇమిడి ఉన్నాయి. ఎవ్రీ బ్లెస్సింగ్ వీ గెట్ త్రూ ఆల్ దోస్ ఫర్నిచర్స్ కెన్ బి అబ్టైన్డ్ త్రూ ద ఆల్టర్. బలిపీఠం ఎంత ప్రశస్తమైందంటే మిగిలిన అన్ని ఉపకరణాల దగ్గర పొందుకునే ఆశీర్వాదం దానికంటే కూడా బలిపీఠంలో నువ్వు ఎక్కువ ఆశీర్వాదం పొందు. ఎందుకంటే సమర్పణ ఇక్కడే సమర్పణ. లేవి యాజక క్రమానికి మూలమైనది కూడా బలిపీఠమే. బలిపీఠం లేకపోతే ఈ లేవి యాజకత్వం ఇంకేముంది? అసలు యాజకుడు చేసే ప్రధానమైన పని ఏదైనా ఉంటే బలి అర్పణ అర్పించడమే. ఇట్ ఈస్ ద బేసిస్. ఆల్టర్ ఈజ్ ద బేసిస్ ఫర్ లెవైటికల్ సిస్టమ్. ఈ లేవీయ యాజక క్రమానికి మూలమైనది బలిపీఠం. అంత బలిపీఠానికి అంత ప్రత్యేకమైన స్థానం దేవుని వాక్యంలో, అలాగే ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఉంది. కనుక బలిపీఠము వారి జీవితాల్లో ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, బలిపీఠానికి గుర్తుగా ఉన్న సమర్పణ మన జీవితాల్లో అంత ఆశీర్వాదం. సమర్పణ ఉంటే అన్ని ఆశీర్వాదాలు నీవే. ప్రియులారా, మన జీవితాల్లో ఏదైనా అవసరమా అంటే మొట్టమొదటి ఏంటంటే సమర్పణే. విశ్వాసము, విధేయత, లేకపోతే ఇంకోటి తర్వాత మిగిలినవన్నీ. మొట్టమొదటి సమర్పణ ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. విశ్వాసం వచ్చేస్తుంది, విధేయత వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. సమర్పణ ఈజ్ ఎ బిగ్ ప్యాకేజ్. ఆ ప్యాకేజీలో అన్నీ ఉంటాయి. కనుక సమర్పణ ఉంటే అన్నీ గొప్ప ఆశీర్వాద అనుభవాలు మనం పొందుకుంటాం, ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం. ఇక్కడ మనం నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈరోజు చదువుకుందాం. ఆ వచనాల్లో మరలా బలిపీఠం గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. మొట్టమొదటిగా ఈ బలిపీఠం గురించి మాట్లాడుతూ మొట్టమొదట దేవుడు మాట్లాడింది ఏంటంటే దాని కొలతల గురించి చెప్పాడు, మెజర్మెంట్స్. అసలు దేవుడు ఎంత పర్టికులర్గా ప్రతి చిన్న విషయం, ఈ బలిపీఠం గురించి మాత్రమే కాదు, ప్రత్యక్ష గుడారంలో ప్రతి చిన్న విషయాన్ని వివరించాడు. ప్రతి చిన్న విషయం, తెరలకి ఉంచవలసిన గుండీల గురించి కూడా చెప్పాడు. అంత చిన్న విషయాలు కూడా అవి ఎలాగ ఏర్పాటు చేయాలో చెప్పాడు. ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉంచవలసిన బలిపీఠం
ఎలా నిర్మించాలి, దాని కొలతలు ఎలా ఉండాలి చెప్పాడు. ఆ కొలతల్లో ఏం చెప్పాడంటే 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు ఉండాలన్నాడు. కొలతలు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు ఉండాలని. చూడండి, ఇదిగో ఈ బలిపీఠం ఇది 5 మూరల 5, ఇది 5 మూరలు, ఇది 5 మూరలు, ఇది 5 మూరలు, ఇది 5 మూరలు, 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు చచ్చౌకముగా ఉండవలేను. అంటే చతురస్రాకారంలో ఉండే స్క్వేర్ షేప్లో ఉండాలి, స్క్వేర్ లాగా ఉండాలి, చతురస్రాకారంలో ఉండాలి. బలిపీఠం 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు. ఈ 5 అనేది చాలా ప్రాముఖ్యత ఉన్నది. బైబిల్లో వాక్యంలో 5 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 5 కృపకు సూచన. 5 అనే సంఖ్య దేవుని కృపకు సూచన. అన్నిటికంటే ముఖ్యంగా 5 అనేది యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు గాయాలు 5 గాయాలు అంటాం, పంచగాయాలు అని చెబుతారు. 5 గాయాలు అది కృపే. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో అనుభవించిన 5 గాయాలు. ఇంకా చాలా ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ధర్మశాస్త్రంలో 5 పుస్తకాలు, 5 గ్రంథాలు ఉన్నాయి. ధర్మశాస్త్రము 5 గ్రంథాల్లో ఇవ్వబడింది 5. అలాగే దేవుడు ఇశ్రాయేలీయులను బలి అర్పణలు ఆచరించమన్నాడు. బలి అర్పణలు అర్పించాలి. ఈ బలి అర్పణలు 5: దహన బలి, సమాధాన బలి, నైవేద్యము, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. 5 బలి అర్పణలు. లేవీకాండము మొదటి 7 అధ్యాయాలు చూస్తే ఆ 5 బలి అర్పణల గురించి దేవుడు మాట్లాడాడు. బలి అర్పణలు 5. దావీదు గొల్యాతు మీదకు యుద్ధానికి వెళ్తూ ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 5 7 7 తీసుకున్నాడా, 5 తీసుకున్నాడా? క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు చూసారా? 3 5 7 లేకపోతే నన్ ఆఫ్ దీసా? A3, B5, C7, D నన్ ఆఫ్ దీస్. ఏది కరెక్ట్ అమ్మా? గట్టిగా చెప్పండి, ఆన్సర్ చెప్పాలి. లాక్ చేశారా? ఎవరు లాక్ చేశారట ఇక్కడ? జోడా బీకి లాక్ చేశాడట. రైట్, జోడా బీకి లాక్ చేశాడు. 5 రాళ్ళు తీసుకున్నాడు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టడానికి యేసుక్రీస్తు ప్రభుకి ఎన్ని రొట్టెలు అందించబడ్డాయి? 5 రొట్టెలు అందించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి ఉపమానంగా కన్యకల గురించి చెప్పాడు. బుద్ధి గల కన్యకలు ఎంతమంది? బుద్ధి లేని వాళ్ళు కూడా. యేసుక్రీస్తు ప్రభు గాయాలు 5. క్రొత్త నిబంధనలో సంఘంలో 5 పరిచర్యల గురించి పౌలు మాట్లాడాడు. ఎఫెసీ గ్రంథంలో ఏంటి? అపోస్తలులు, ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, బోధకులు, ఉపదేశకులు, కాపరులు, ఉపదేశకులు, అలాగూ 5 పరిచర్యలు. ఇలాగ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 5 అనేది 5 మంటపాలు. బెతెస్దా అనే కోనేటి దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. ఇలాగ 5 అనే సంఖ్య చాలా చోట్ల సూచించబడుతుంది. 5 దేవుని కృపకు సూచన. ఎందుకంటే బలిపీఠము సిలువకు సూచన అయితే, సిలువలో దేవుడు చేసిన మహా గొప్ప కార్యం ఏంటంటే కృపే. మానవుల ఎడల నీ పట్ల నా పట్ల చూపిన కృపే. కృప లేకపోతే మనం ఆయన దగ్గరికి చేరలేము. కృప లేకపోతే మన అంతిమ గమ్యం పరలోకము చేరలేము. ఒక ఆయన సడన్గా చనిపోయాడట. చనిపోయిన తర్వాత పరలోకం గేటు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పేతురు గారు ఉంటారు కదా. మనం అక్కడ ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎవరుంటారో తెలియదు కానీ మనం మాత్రం పేతురుని చూస్తాం ముందు అనుకుంటాం. రైట్, పేతురు ఉన్నారు అక్కడ. ఈయన నడిచి వెళ్ళిపోతున్నాడు లోపలికి గేటు దాటి. ఆగు పేతురు గారు ఆపాడైంది. ఆపి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 100 పాయింట్లు రావాలి నీకు ఆన్సర్స్ చెప్పినప్పుడు. 100 పాయింట్లు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు లోపలికి వెళ్తావంటే అడగండి పర్వాలేదు అన్నట్టు. అంటే నువ్వు పరలోకంలోనికి ప్రవేశించడానికి నేను అర్హుణ్ణి అని చెప్పడానికి నీలో ఉన్న మంచి స్థితి ఏదైనా సరే, మంచి పనులు, మంచి స్థితి ఏదంటే అదంతా చెప్పయ్యా. ఒక్కొక్క స్థితికి ఎన్ని మార్కులు వచ్చాయో నేను చెప్తాను. 100 కంప్లీట్ చేయాలి నువ్వు లోపలికి వెళ్ళాలంటే అన్నాడట. అంటే మొట్టమొదటి ఏం చెప్పాడంటే 50 సంవత్సరాలు
వైవాహిక జీవితాన్ని గడిపాను నేను. ఇక్కడికి వచ్చే వరకు 50 సంవత్సరాలు ఒకే భార్యతో. అది ఆయన చేసింది ఏంటి, ఒకే భార్యతో నేను 50 సంవత్సరాలు కాపురం చేశాను అంటే చాలా మంచిది, చాలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించావు. దీనికి 3 పాయింట్లు ఇస్తున్నాను అన్నట. ఎన్ని? 3 పాయింట్లు. 50 సంవత్సరాలు ఒకే భార్యతో బ్రతికితే ఆయనకు వచ్చిన ఎన్ని పాయింట్లు? 3 పాయింట్లు అన్నాడట. సరే, ఇంకేం చేస్తావు చెప్పంటే, నేను ప్రతి ఆదివారం, ఏ ఆదివారం కూడా, ఆదివారమే కాదు వారం మధ్యలో కూడా ఏ కూడికలు ఉన్నా చర్చ్ ఎప్పుడు మానలేదు, నేను ఎప్పుడు చర్చికి చాలా రెగ్యులర్ అన్నాడట. పేతురు, చాలా మంచి పనులు చేసావయ్యా నువ్వు, దీనికి 2 పాయింట్లు ఇస్తానని తీసుకున్నాడట. 3, 2 అయ్యాయి, 5 అయ్యాయి. ఇంకేం చేసావో చెప్పంటే, నేను చాలా అవసరతలో ఉన్న వారికి చాలా సహాయం చేస్తుండేవాడిని, పేదలకి చాలా సహాయం చేశాను అంటే, ఇది కూడా చాలా మంచి పని చేసావు, దీనికి 1 పాయింట్ అన్నాడట. 3, 2, 5, 6. ఇంకేం చేసావు చెప్పంటే ఎత్తుక్కుంటున్నాడట. ఇంకేం చేశాడు? 100 ఎప్పటికి చేరతాడు ఈయన? ఈ 3 తోటి, 2 తోటి, 1 తోటి ఎక్కడ చేరతాడు? ఆలోచించాడట. పేతురు గారు, ఇలాగ నేను 100 చేరలేను, కానీ ఆ కృప ఏదైనా ఉంటే ఆ కృపతో పంపించేయండి లోపలికి అన్నాడట. ఏదైనా కృప ఉంటే ఆ కృపతో పంపించు. మనం చేసిన కార్యాల వలన, మన నీతి వలన, మనం చేసిన పనుల వలన, మన 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 గొప్ప గొప్ప స్థితిగతుల వలన మనం పరలోకాన్ని చేరలేము. ఏదైనా మన పరలోకానికి చేర్చేది ఉన్నదా అంటే అది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని కృపే. దేవుని కృప కాకుండా నీ స్థితిని బట్టి నీవు అక్కడికి చేరలేవు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక, ఆ మాట గమనించాలి, అండర్లైన్ చేసుకున్నాం. మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ఆలోచనను బట్టి, అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి, తన స్వకీయ సంకల్పమును బట్టి, తన కృపను బట్టి మనలను రక్షించి, మన రక్షణ దేని వలనంటే నేను అద్భుతమైన బతికేస్తున్నాను దానివల్ల రక్షించబడ్డాను కాదు. తన సంకల్పము, తన కృప. దేవుని సంకల్పం, దేవుని చిత్తం, దేవుని కృప. ప్రియులరా, ఈ 2 మన జీవితాల్లో దేవుని కృపకు మనం అప్పగించుకుంటే తప్పక మనం రక్షణ అంత మాత్రమే కాదు, ఆయన పిలిచిన పిలుపులో భాగస్థులం అవుతాం. అదే అక్కడ చెప్పాడు, దేవుని కృప. బలిపీఠంలో దేవుడు చూపించే ఒక గొప్ప లక్షణం, గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే దేవుని కృప. ఆ కృప ద్వారానే దేవుని దగ్గరికి చేరగలం, ఆ కృప ద్వారానే పరలోకానికి చేరగలం. ఇంకొక విషయం, ఆ కొలతల్లో మరొక విషయం చెప్పాడు. 1వ వచనంలోనే దాని ఎత్తు 3 మూరలు ఉండాలన్నాడు. దాని ఎత్తు 3 మూరలు. ఇది 5 మూరలు, ఇది 5 మూరలు. ఈ ఎత్తు క్రింద నుంచి పైకి ఎత్తు 3 మూరలు ఉండాలని చెప్పాడు. 3 మూరల ఎత్తు. ఈ 3 అనేది దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైంది. 3 దేవత్వానికి గుర్తు. గాడ్ హెడ్ అన్నారు. దేవత్వము అంటే ఆ వ్యక్తిలో ఉన్న దైవిక లక్షణం అని కాదు. దేవత్వము అన్నప్పుడు తెలుగు బైబిల్స్లో అలా తర్జుమా, దేవత్వం అనే మాటకు అర్థం ఏమిటంటే గాడ్ హెడ్ అని. గాడ్ హెడ్ అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ 3 వ్యక్తులు ఉన్న ఐక్యత, ఆ ఐక్యమైన స్థితి ఆ దేవత్వం అని చూపించబడింది. ఆ దేవత్వమును గురించి మాట్లాడుతూ కొలస్సీ పత్రికలో పౌలు అంటాడు, కొలస్సీ పత్రికలో దేవత్వం యొక్క, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు మనం అంటున్నాం. ఆ 3 యొక్క సారం, తండ్రిలో ఉన్న సారం, పరిశుద్ధాత్మలో ఉన్న సారం, కుమారునిలో నివసించుచున్నది. పరిపూర్ణముగా సర్వపరిపూర్ణ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ద ఎసెన్స్ ఆఫ్ గాడ్ హెడ్ కెన్ బి సీన్ ఇన్ జీసస్ క్రైస్ట్. అది చెబుతున్నాడు, దేవత్వం యొక్క సర్వసంపూర్ణత. ప్రియులరా, ఈ 3 చాలా ప్రాముఖ్యమైనది. 3 అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా ఒకసారి చెప్పబడింది అనుకోండి, అది యూనిక్ అనుకోవచ్చు, అది ప్రత్యేకమైంది అనుకోవచ్చు. 2 సార్లు జరిగితే, ఏదైనా ఒక పని 2 సార్లు జరిగితే అది
కోయిన్సిడెంట్ అంటాం. అంటే యాదృచ్ఛికంగా జరిగింది, కోయిన్సిడెన్స్ వల్ల జరిగింది అంటాం. 3 సార్లు జరిగితే కోయిన్సిడెన్స్ అనం, అది ఇంటెన్షనల్ అంటాం, ఉద్దేశపూర్వకంగా జరిగిందని. 3 అనేది ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. 3 అనేది విభాగింపబడలేనిది. 4ను భాగించగలం 2 into 2 అని, 8ని భాగించగలం 4 into 2 అని. కానీ 3 ఇట్ ఈజ్ ఇండివైజబుల్ నంబర్. అదే దైవత్వం అంటే. దేవత్వం అంటే 3 వ్యక్తులు అంటే వ్యక్తులే కానీ ఏకత్వం. ఇండివైజబుల్ స్టేట్ని మనం ఆ దేవత్వంలో చూస్తాం. అందులో సర్వ పరిపూర్ణత చూస్తాం. బైబిల్లో చాలా చోట్ల ఈ 3కు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు బాలుడైన సమూయేలుని పిలిచాడు. దేవాలయంలో ఆ బాలుడైన సమూయేలు పరిచర్య చేస్తుంటే, ఆ రాత్రి పడుకునుంటే దేవుడు 3 సార్లు సమూయేలుని పిలిస్తే దేవుడు పిలిచాడని సమూయేలుకి తెలియలే. ఆ 3వసారి గురువు దగ్గరికి వెళ్తే, ఈసారి ఆ పిలుపు వినబడితే నేను వింటున్నానని చెప్పమన్నాడు. ఆ 4వసారి దేవుడు పిలిచినప్పుడు సమూయేలు స్పందించాడు. సమూయేలును పిలిచిన సందర్భం, బాలాము గాడిద 3 సార్లు కొట్టబడినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. బాలాం కాదు, బెలాము. ఇంగ్లీష్లో బాలాం అని రాసుకున్నాను, బాలాం ఇంగ్లీష్లోని ఇంగ్లీష్లో బేలం అంటారు. బెలాము గాడిద 3 సార్లు కొట్టబడినట్లుగా. పాత నిబంధనలో పండుగలను ఆచరించమని దేవుడు చెప్పినప్పుడు, ఇశ్రాయేలీయులలో పురుషులు 3 సార్లు, సంవత్సరానికి 3 సార్లు ఆ యెరూషలేము దేవాలయానికి రావాలని పండుగలను ఆచరించడానికి చెప్పాడు. 3 సార్లు పురుషులు సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి రావాలని చెప్పాడు. బాగుంది కదా? మొదలైన అవుతున్నాడు 3 సార్లు వస్తే సరిపోద్దని. ఈ 3 సార్లు రావడం అంటే ఏమిటంటే, దేవుని దగ్గరికి 3 సార్లు రమ్మని కాదు. యెరూషలేము దేవాలయం, యెరూషలేం ఆ పట్టణంలో ఉండేది కనుక ఇశ్రాయేలీయులు నానా దేశాల్లో చెదిరిపోయి ఉండేవారు కనుక ఆ పండుగలు ఆచరించడానికి 7 పండుగలు ఉండేవి కనుక 7 సార్లు వాళ్ళు రాలేరు కనుక ఆ 7 పండుగలను 3 భాగాలుగా విభజించి ఆ 3 పండుగలకు తప్పకుండా రమ్మన్నాడు. పురుషులే రావాలి, స్త్రీలు రానక్కర్లేదని కాదు. పురుషులు రావడంలో అర్థం ఏమిటంటే, ఆ కుటుంబం అంతటికి ప్రాతినిధ్యం వహిస్తూ పురుషుడు యజమాని అక్కడికి వస్తాడు. ఆ 3 సార్లు ఆ పండుగల కోసం రావాలన్నాడు. పేతురు ఎన్నిసార్లు ప్రభువుని ఎరగనని చెప్పాడు. కానీ ప్రభువు పేతురు దగ్గరికి వచ్చి, ఆయన నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు మరలా పరిచర్యను పేతురుకు అప్పగించిన సంగతి మనకు తెలుసు. పేతురు యొప్పే అనే చోట సీమోను అనే చర్మకారుని ఇంట ఉండి ఆ మిద్ది మీద ఉండి ప్రార్థన చేస్తుంటే 3 సార్లు దర్శనం కనపడింది. ఒక దుప్పటి 4 చెంగులు పట్టుకున్నట్టు దాని మీద చతుష్పాద జంతువులు కనపడ్డాయి. వాటిని చంపుకొని తినమని దేవుడు చెబుతున్నట్లుగా, అలాగూ 3 సార్లు ఆ దర్శనాన్ని పేతురు చూసినట్టుగా. అలాగే పౌలు తన శరీరంలో ఉన్న ముళ్ళును తీసివేయమని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 మారు ప్రార్థన చేశాడు. 3 సార్లు. ఇలాగ 3 చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ 3 దేవత్వము అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆ సారం యేసుక్రీస్తు ప్రభులో. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి నీ కొరకు నా కొరకు వచ్చాడు అంటే ఆ తండ్రి పరిశుద్ధాత్ముని సారాన్ని కూడా ఆయన ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చిన స్థితి ఆ దేవత్వంలో మనకి కనిపిస్తుంది. ఆ కొలతల్లో సచ్చౌకంగా ఉండాలి అన్నాడు. అంటే చతురస్రాకారంలో ఉండాలి. అన్ని దిక్కులకు ఆశీర్వాదం. ఇలా 4 ప్రక్కల ఒకే ఆశీర్వాదం. ఒక ప్రక్క పెద్ద ఆశీర్వాదం, ఒక ప్రక్క చిన్న ఆశీర్వాదం కాదు. తూర్పున ఎంత ఆశీర్వాదం ఉందో పడమర కూడా అంతే ఆశీర్వాదం. ఉత్తరాన్ని ఎంత ఆశీర్వాదం ఉందో దక్షిణ, అన్ని ప్రక్కల ఆశీర్వాదం. ప్రపంచ నలుదిక్కుల ఆశీర్వాదం అందించబడగలిగేటట్లుగా ఆ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభుకు గుర్తయితే, అలాగే ఆ బలిపీఠం యేసుక్రీస్తు ప్రభు సిలువకు గుర్తయితే, యేసుక్రీస్తు ప్రభు ద్వారాను ఆయన సిలువ ద్వారాను ప్రపంచమంతటికీ ఆశీర్వాదం, ప్రపంచంలో నలుదిక్కుల ఆశీర్వాదం. అందుకనే పేతురు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు, యేసు అందరికీ ప్రభు అన్నాడు. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. అంతకుముందు ఆయన ఆ నమ్మిక లేదు పేతురుకి, కానీ ఆ నమ్మిక కలిగిన తర్వాత ప్రకటించాడు యేసు అందరికీ ప్రభు అని.
కొంతమందికి మాత్రమే కాదు. అలాగే కొమ్ములు, 4 మూలల్లో కొమ్ములు పెట్టాడు. కొమ్ములు చూస్తున్నారు కదా అక్కడ. కొమ్ములు అంటే తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరము మాత్రమేనా? మూలలు ఏమయ్యా? ఈశాన్యం, వాయవ్యం, ఇంకా ఉన్నాయి కదా. ఏంటండి ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది. నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఆగ్నేయం, ఈశాన్యము, వాయవ్యము, ఆగ్నేయము, నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. నైరుతి. ఈ 4 మూలలు కూడా ఆశీర్వదించబడేటట్లుగా 4 కొమ్ములు పెట్టాడు. సచ్చౌకంగా ఉండాలి 4 కొమ్ములు. అంటే అన్ని దిక్కుల, అన్ని మూలల సువార్త ప్రకటించబడాలి. అన్ని దిక్కుల, అన్ని మూలల యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగే ఆశీర్వాదం అన్ని దిక్కుల, అన్ని మూలల కలగాలి. 4 ప్రక్కల ప్రియులరా గమనించాలి. అందుకనే 4 సువార్తలు రాయించాడు దేవుడు. మత్తయి రాజుగా ప్రకటించాడు, మార్కు సేవకుడిగా ప్రకటించాడు, మనుష్య కుమారుడిగా ప్రకటించాడు, యోహాను దేవుని కుమారుడిగా ప్రకటించాడు. మరొకసారి 27వ అధ్యాయం నిర్గమకాండము మొదటి 2 వచనాలు చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. ఇప్పుడు దేంతో చేయబడింది ఈ బలిపీఠం అనేది ఇంకొక ప్రధానమైన విషయం. ఇప్పుడు ఏదైనా చేయడానికి పదార్థాలు కావాలి కదా. ఇప్పుడు బిల్డింగ్ కట్టాలంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, కాంక్రీట్ కావాలి, ఇసుక కావాలి, ఇంకా రకరకాల పదార్థాలు. అలాగే దేంతో చేయమన్నాడంటే చూడండి, మొదటి వచనంలో తుమ్మకర్రతో నీవు దాన్ని బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. 2వ వచనంలో దానికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. తుమ్మకర్రతో చేయాలట, చేసి దానిపైన ఎత్తడి రేకు పొదిగించాలి. ఎత్తడి రేకు పొదిగించాలి అంటే లోపల తుమ్మకర్ర ఉంటుంది, ఆ చుట్టూ ఎత్తడి రేకు పొదిగిస్తాడు. ఓ ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి మీరు. అటెన్షన్లోకి వచ్చారా? రైట్. ప్రశ్న ఏంటంటే, మనం ఈ ప్రత్యక్ష గుడారపు ధ్యానాలు చేస్తున్నాం కదా. బయట నుంచి లోపలికి వెళ్తున్నామా, లోపల నుంచి బయటకు వస్తున్నామా? బయట నుంచి లోపలికి వెళ్తున్నాం కదమ్మా. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. బయట నుంచే లోపలికి వెళ్తున్నాం. ఎందుకంటే ముందు ప్రాకారం గురించి ధ్యానం చేసాం, గుమ్మం దగ్గరికి వచ్చాం, గుమ్మంలో లోపలికి వెళ్తే మొట్టమొదటి బలిపీఠం. బయట నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు తుమ్మకర్రతో చేయబడింది. తుమ్మకర్ర చుట్టూ ఎత్తడి రేకు పొదిగించమన్నాడు. ఇప్పుడు దేని గురించి ధ్యానం చేయాలి? మొట్టమొదటి మనం ఎత్తడి రేకు గురించి ధ్యానం చేయాలి. ఎందుకంటే బయట కనిపించేది అదే, లోపల ఉండేది ఎత్తడి దేవుని వాక్యంలో నిర్మాణ పదార్థాల్లో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటంటే, ఎత్తడి ఆ ప్రత్యక్ష గుడారంలో కొన్ని చోట్ల వాడబడింది. బంగారం వాడబడింది, ఎత్తడి వాడబడింది. ఎత్తడి ఒకసారి ఆ వైట్ తెరలతో ఉన్న ప్రాకారం చూపించమ్మా. చూడండి, ఈ ప్రాకారం ఇక్కడ ఈ తెరలు ఈ స్తంభాలకి పెట్టడం కోసం గుండీలు ఏర్పాటు చేయమన్నాడు. ఆ గుండీలు ఎత్తడివి చేయమన్నాడు. ఎత్తడితో గుండీలు చేయాలి. ఈ స్తంభాలు నిలబెట్టడానికి ఈ క్రింద దెమ్మలు చేయమన్నాడు. ప్రతి స్తంభం కింద దెమ్మ ఉంటుంది. ఆ దెమ్మలు ఎత్తడివి చేయమన్నాడు. గమనించవలసింది ఏంటంటే, బయట నుంచి ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే గుండీలు కనిపించు, దెమ్మలు కనిపించు. ఎత్తడితో చేసిన గుండీలు కనిపించు, దెమ్మలు అవి లోపల దాగి ఉంటాయి, అవి కనిపించు. కానీ ఎత్తడంటూ ప్రత్యక్ష గుడారంలో కనిపించే ఎక్కడైనా ఎత్తడి కనిపిస్తుంది అంటే అక్కడ అది బలిపీఠం. ఆ బలిపీఠంలో కూడా చాలా ఎన్ఫటిక్గా కనిపిస్తుంది. ఎందుకంటే అసలు ప్రవేశం దగ్గరే ఎత్తడితో చేయబడిన బలిపీఠం కనిపిస్తుంది. అందులోనూ చిన్నది కాదు, 5 మూరల వెడల్పు. 5 మూరల వెడల్పు అంటే ఇంచుమించుగా ఈ ప్లాట్ఫామ్ అంత ఉంటుంది, ఈ పుల్పీట్ అంత ఉంటుంది. ఇది 8.5 అడుగులు ఇది, కానీ అది 7.5 అడుగులు. ఏది బలిపీఠం 7.5 అడుగులు. 5 మూరలు అంటే 7.5 అడుగులు. ఈచ్ మూర, ఒక్కొక్క మూర అడుగున్నర. అంటే 5 మూరలు అంటే 7.5 అడుగులు. ఇది 8.5 అడుగులు ఉన్నదండి. ఇది 7.5 అడుగులు అంటే ఇంచుమించుగా దీనికంటే చిన్నది, దీనికంటే కొంచెం చిన్నది, ఇంత ఇంచుమించుగా ఇంత ఉంటుంది బలిపీఠం. ఎంఫటిక్గా ఎలాగూ లోపలికి ప్రవేశించగానే కనిపించేది ఆ ఎత్తడి బలిపీఠం.
ఇత్తడి లోపల కర్ర పెట్టి, ఏ కర్ర? తుమ్మకర్రతో చేసి, తుమ్మకర్రతో బోర్డు చేయాలి. 5 అడుగుల బోర్డు తుమ్మకర్రతో చేయాలి. చేసిన తర్వాత దాని పైన ఇత్తడి రేకుని ఎందుకు వేయమన్నాడు దేవుడు అంటే, ఇత్తడికి వేడిని తట్టుకునే శక్తి ఉంటుంది. వేడిని తట్టుకునే శక్తి ఇత్తడికి ఎక్కువ ఉంటుంది. అంటే అది కరిగిపోదు. ఎంత వేడి, ఎంత అగ్ని అక్కడ వేయబడిన అగ్నికి ఇత్తడి కరిగిపోదు. రెండవది, లోపల ఉన్న దాన్ని పాడు చేయదు. లోపల కర్ర ఉంది, ఆ కర్రను కాల్చివేయదు. కనుక ఇత్తడి రేకును చేయమన్నాడు. ఇత్తడికి తట్టుకునే శక్తి ఉంటుంది. ఇత్తడికి తట్టుకునే శక్తి ఉంటుంది. సిలువలో అసలు ఆ తట్టుకునే శక్తి ఎక్కడైనా ఉన్నత స్థాయిలో, అంతిమ స్థాయిలో తట్టుకునే శక్తి ఎక్కడైనా చూడగలమంటే అది సిలువను చూడగలం కదా. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు ఆ సిలువకు ముందు రాత్రి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి, లోకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, ఆ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థన చేశాను. ప్రియులారా, తట్టుకునే శక్తి క్షమించాలి, ఆ ఇత్తడిలో కనిపిస్తుంది. ఎంతగా తట్టుకున్నాడో ప్రభు మనం అక్కడ దేవుని వాక్యంలో చూడగలం. తట్టుకునే శక్తి, తట్టుకోవడం, ఎంతగా తట్టుకుంటాడు. చర్చిలో ఇలాగ ఆరాధన చేస్తుంటే సడన్గా దయ్యం వచ్చిందట, కనిపించేలాగా. దయ్యం వచ్చిందంటే ఏం కనపడకుండా అలాగ వచ్చి శిల్పడం కాదు, కనిపించేలాగా వస్తే ఏంటి అందరూ బారిపోయారట. ఒక ఆయన మాత్రం చాలా ధైర్యంగా కూర్చుని అలాగే ఉన్నాడు. పాస్టర్ గారు కూడా వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే కదలకుండా అక్కడ ఉన్నాడు. ఈ దయ్యం వికృతంగా వచ్చి, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు భయపడవా నాకంటే, నేను భయపడినా అన్నాడట. ఎందుకు భయపడవంటే, మీ అక్కతో 40 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను నేను, మీ అక్కతో 40 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను, నీకు నువ్వంటే నాకు భయం ఏంటి, మీ అక్కతోనే ఉన్నాను 40 సంవత్సరాలు, నువ్వంటే నాకు భయం ఏంటి అన్నాడట. అంత తట్టుకున్నాడు అనమాట ఆయన. ఇత్తడి తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది కనుక ఇత్తడిని అక్కడ పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చేసిన బలియాగంలో, ఆయన ఆ బలియాగంలో జరిగిన కార్యంలో ఆ తట్టుకునే శక్తి ఇత్తడి అక్కడ కనిపిస్తుంది మనకి. సిలువలో ఆయన చేసిన బలియాగంలో ఇత్తడి లక్షణం అక్కడ కనిపిస్తుంది. ఇత్తడి మరొకటి ఏమిటంటే తీర్పుకు గుర్తు. దేవుని వాక్యంలో ఇత్తడి తీర్పుకు గుర్తు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఒకానొక సమయంలో దేవునికి, నాయకులకి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే దేవుడు వారి మధ్యకు తాపకర్మలైన సర్పాలను పంపించాడు. ఆ సర్పాలు కొరుస్తుంటే వీళ్ళు చచ్చిపోతున్నారు. మోషే మొర్రపెట్టాడు, దేవా వీళ్ళు సర్పాలతో చనిపోతున్నారయ్యా, విడుదల దయచేయంటే దేవుడు సర్పం లాంటి ప్రతిమను చేసి ఎత్తైన స్తంభం మీద నిలవబెట్టు. ఎవడైతే కాటు వేయబడ్డాడో, ఎవడైతే పాము కాటుకు గురయ్యాడో వాడు వచ్చి నిదానంగా ఆ ప్రతిమను చూడాలి, ఆ సర్పం ప్రతిమను చూడాలి. ఎందుకంటే అది దేవుని తీర్పు అని వాడు తెలుసుకోవాలి. దేవుని తీర్పు ఎలా నా మీదకి వచ్చిందని వాడు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న మీదట వాడు బ్రతుకుతాడు. దేవుని తీర్పు. అప్పుడు దేవుడు ఆ మాట చెబితే మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఆ స్తంభం మీద పెట్టాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూశారో వాళ్ళు బ్రతికారు. ఆ ఇత్తడి తీర్పుకు గుర్తు. దేవుని తీర్పు అంటే బలిపీఠం ఇత్తడితో చేయమన్నాడంటే, అయ్యా నువ్వు చేసిన పాపానికి నీవు తీర్పు పొందాలి. ఆ తీర్పు ఏమిటంటే మరణం. ఆ మరణం నీకు బదులుగా ఆ బలి పశువు మరణం చెందుతోంది. ఆ తీర్పుకు అక్కడ శాంతి కలుగుతుంది. ఆ శాంతి ఎవరు చేశారు? నా పాపానికి నీ పాపానికి మరణం గొప్ప శిక్ష కలగాలి. ఆ శిక్షకు శాంతి ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువే శాంతి చేశాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయన శాంతికరమైన కార్యం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువే శాంతికరం. ఆయనే శాంతిని చేశాడు. ఆ ఎత్తడి తీర్పును సూచిస్తుంటే
ఆ ఎత్తడిని చూసినప్పుడు నాకు తీర్పు రావాలి, కానీ తీర్పును తొలగించాడు యేసుక్రీస్తు ప్రభు. నా కోసం దేవుని శాంతిపరిచాడు. ఒక ఉగ్రతతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిలవబడినప్పుడు అతను శాంతిపరచాలంటే అతను శాంతిపరిచే ప్రక్రియ ఏదో ఉంటుంది. ఆ ప్రక్రియ యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చేశాడు, నీ కొరకు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పుకు గురుతు, తీర్పుకు గురుతు. ఈ ఈ ఎత్తడి తీర్పుకు గురుతని అక్కడక్కడ మనం దేవుని వాక్యంలో చూస్తాం. సంసోను చివరగా ఒక దేవాలయంలో వాళ్ళు, ఆ ఫిలిష్తీయులు దేవాలయంలో గొలుసులతో కట్టారు. ఆ గొలుసులే ఏం గొలుసులు తెలుసా? ఎత్తడి గొలుసులు. అవి సాధారణంగా గొలుసులు వేస్తే ఎవరికైనా ఇనుము గొలుసులు వేస్తారు, కానీ ఆయనకి ఎత్తడి గొలుసులు వేశారు. సంసోను తెలుసుకోవాలి, దిస్ ఈజ్ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ మై లైఫ్. నా జీవితం మీద దేవుని తీర్పు ఇది. అసలు కారణజన్ముడుగా నీ ఉండాలని సంసోను నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వస్తే, నీకు నీ లోకంలోనికి జన్మింపజేస్తే కదా కారణజన్ముడుగా ఆయన పుట్టక ముందే ఆ తల్లికి తండ్రికి చెప్పి, ఇదిగో ఇతడు ప్రత్యేకమైన వాడుగా నజీరుడిగా పెంచబడాలి, నా కోసం ఆయన వాడుకుంటానని దేవుడు చెప్పి ఆ కుమారుని లోకానికి పంపిస్తే, ఈ లోకంలోకి ఇస్తే ఆయన ఎలాంటి బ్రతుకుడో మనకు తెలుసు. దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసిన దాన్ని బట్టి దేవుడు తీర్పును పంపించాడు. గాడ్ హ్యాస్ సెంట్ హిస్ జడ్జ్మెంట్ ఆ ఎత్తడి సంఖ్యల రూపంలో. ఇశ్రాయేలీలు చాలాసార్లు అలాగే తిరుగుబాటు చేస్తూ ఉన్నని వాదాన్ని బట్టి ఇశ్రాయేలీల మీదకి యుద్ధాలు వచ్చాయి. ఒకానొక యుద్ధం ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో పోరాడిన యుద్ధం గొలియాతు యుద్ధం. అది గొలియాతు గురించి మనకు తెలుసు. ఆ గొలియాతు నిలవబడి సవాలు చేస్తుంటే సౌలు పారిపోయాడట, సైన్యమంతా పారిపోయింది. సౌలు తల మీద ఒక శిరస్త్రాణం ఉందట. శిరస్త్రాణం ఇత్తడితో చేసిన శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే హెల్మెట్ ఇత్తడితో చేసిన హెల్మెట్. అది ఆ ఇశ్రాయేలీలు ఆ గొలియాతును చూసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏమిటంటే, ఈ గొలియాతు రూపంలో దేవుడు మన మీదకి తీర్పును పంపిస్తున్నాడు. గొలియాతు రూపంలో మన మీదకి తీర్పును పంపిస్తున్నాడు. ఆ తీర్పుకు శాంతికరమైన కార్యం యేసుక్రీస్తు ప్రభువుకు గురితిగా ఉన్న దావీదు కుమారుడని పిలిపించుకున్న యేసుక్రీస్తు ప్రభువుకు గురితిగా ఉన్న దావీదు ద్వారా శాంతికరమైన కార్యం దేవుడు జరిగించాడు. మన పాపాలకి శాంతి జరగాలి, మన పాపాలకి శిక్ష జరగవలసింది, కానీ ఆ శిక్ష తప్పించుకోవాలంటే శాంతి జరగాలి. ఆ శాంతి ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అంత గొప్ప పాఠం ఆ ఎత్తడిలో మనకి కనిపిస్తోంది. అందుకనే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 17వ వచనంలో నేను ఎత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను అన్నాడు దేవుడు. ఎత్తడికి ప్రతిగా, ఎత్తడి తీర్పుకు గుర్తయితే బంగారము ఘనతకు గుర్తు. నీ తీర్పును తొలగిస్తాను, నీకు ఘనతనిస్తాను. నీ శిక్షను తొలగిస్తాను, నీకు కీర్తినిస్తాను. నీ అవమానాన్ని తొలగిస్తాను, నీకు మహిమనిస్తాను. ఎత్తడికి ప్రతిగా నేను బంగారమును తెచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన మీదకి రావాల్సిన తీర్పుకు ప్రతిగా ఆయన ఘనతను తీసుకుని వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అలాంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. తర్వాత ఆ ఎత్తడి పొదగబడిన రేకు చుట్టూ పొదగబడిన లోపల తుమ్మకర్ర ఉంది. ఆ తుమ్మకర్ర కూడా చాలా గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాలు మనకు చూపిస్తుంది. తుమ్మకర్ర చాలా సాధారణమైంది. మనం ఫర్నిచర్ కొనుక్కోవాలంటే తుమ్మకర్రతో ఉన్న ఫర్నిచర్ కొనుక్కుంటామా? ఎవరన్నా ఎప్పుడన్నా తుమ్మకర్రతో డైనింగ్ టేబుల్, తుమ్మకర్రతో సోఫా కొనుక్కున్నామా? ఏ కర్రతో కొనుక్కుంటాం? రోజ్వుడ్, టీక్. కానీ ఆ బలిపీఠము యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైతే ఆ తుమ్మకర్ర చాలా సర్వసాధారణమైన కర్ర. అంత మాత్రమే కాదు, ఎక్కడ కావాలంటే అక్కడ దొరికే కర్ర. యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రత్యేకమైన వాడుగా, ఒక గొప్పవాడుగా, ఈ లోకంలో ఎవరికే అందని వాడుగా రాలేదు, అందరికీ అందుబాటులో ఉండేవాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనం వరకు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను.
మనం ఎప్పుడు ప్రమోషన్స్ గురించి మాట్లాడతాం, ప్రార్థన కూడా చేస్తాం. పాస్టర్స్ని కూడా అడుగుతుంటారు, అయ్యగారు ప్రమోషన్ కోసం కనిపెడతాను, ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి, ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి. అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నానండి, నేను మేనేజర్ని అవ్వాలండి, ప్రమోషన్ కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ అయితే అమ్మో కొంప మునిగిపోయినంత పని అవుతుంది కదా. మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ అవ్వకూడదు, అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలి. మేనేజర్ని అసిస్టెంట్ మేనేజర్ చేస్తే ఇంకా అవమానం, ఆత్మహత్య చేసుకున్నంత పని జరుగుతుంది. చిన్ని స్థాయి, ఆ చిన్ని డిఫరెన్స్ని మనం అంతగా పట్టించుకుంటే, మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ అయితేనే అంత అవమానం, అంత దుర్భరమైన అనుభవాలు అనుభవిస్తుంటే, దేవుడట ఆయన మనుష్యుల పోలికగా అందులోను దాసుని స్వరూపము ధరించుకొని, ఒక రాజుగాను లేకపోతే ఒక దేశానికి అధినేతగాను లేకపోతే సర్వమానవాళికి అధినేతగాను అలా రాలేదు. ఆయన దాసుని స్వరూపము ధరించుకొని, హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ నోబడీ. ఏ గుర్తింపు లేనివాడుగా, చాలా సామాన్యుడిగా, మనుష్య రూపము ధరి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని దేవునితో సమానమైన వాడుగా ఉండి, దేవుడై ఉండి ఆయన మనుష్యుడిగా వచ్చాడంటే, ఆ తగ్గింపులో అసలు ఎక్కడన్నా మనం అర్థం చేసుకునే తగ్గింపు కాదు అది. ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్. మన ఆలోచనకి మన ఊహకు అందనంత తగ్గింపది. దేవుడేమిటి, దాసుడేమిటి, దేవుడేమిటి, మనుష్యుడేమిటి, దేవుడేమిటి, దాసుడేమిటి, మన ఊహకు అందనంత తగ్గింపు అక్కడ. ఆయన తగ్గించుకోవడం మాత్రమే కదా, మనకు కూడా చెప్పాడు ఏమని, తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన. గడ్డం కింద యాక్షన్లు లేవు క్రైస్తవ జీవితంలో. గడ్డం కింద యాక్షన్లు లేవంటే అర్థమైంది కదా, అర్థమైందా? మనుష్యుల పోలికగా పుట్టి తను తాను తగ్గించుకొనెను. సాధారణమైన వాడిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా, ఆయన ప్రత్యేకమైన వాడుగా కొంతమందికి మాత్రమే కాదు, కేవలం ఇశ్రాయేలీయులకి, కేవలం యూదులకు మాత్రమే కాదు. అందుకనే యోహాను మొట్టమొదట చెప్పేశాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల అని. తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడనని ఆయన బోధించాడు. తగ్గించుకోవాలి. మన జీవితాల్లో తగ్గింపు అనేది చాటింపు వేసుకునేది కాదు. చాటింపు కుదరదు. తగ్గింపు చాటింపు రెండు ఒక చోట ఉండవు కదా. ఒక సేయింగ్ ఉంది, హ్యూమిలిటీ ఈజ్ ఎ ఫనీ థింగ్, వన్స్ యూ రియలైజ్ యూ హ్యావ్ ఇట్ యూ లూజ్ ఇట్ అన్నాడు. తగ్గింపు అనేది ఒక విచిత్రమైందట. నాకు తగ్గింపు ఉంది అని నువ్వు అనుకుంటే వెంటనే పోతుందట అది, అంతే కదా. తగ్గింపు అనేది నిర్లిప్తంగా మన జీవితాల్లో ఉండాలి, దాన్ని బట్టి కార్యాలు జరగాలంతే. నేను ఇక్కడ నిలబడి నా తగ్గింపు అండి, అంత తగ్గింపు కాదని అని చెప్తే ఇంకా తగ్గింపు కాదు. నా తగ్గింపు గురించి మాట్లాడితే తగ్గింపు కాదు. తగ్గింపు గురించి దేవుడు చెప్పాలి, నా తగ్గింపు గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, నా తగ్గింపు గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వాలి. కానీ నా తగ్గింపు గురించి నేను మాట్లాడితే అది తగ్గింపు అనిపించుకోదు. ఒక ఆయనకి ఆఫీసులో మోస్ట్ హంబుల్ మ్యాన్ అని ఒక అవార్డు ఇచ్చారట. ద మోస్ట్ హంబుల్ మ్యాన్ అని అవార్డు ఇచ్చారట. ఆ తర్వాత ఒక నెల తర్వాత ఆయన అన్నాడట, మోస్ట్ హంబుల్ మ్యాన్ అని మా వాళ్ళే ఇచ్చారండి, మా ఆఫీసులోనే ఇచ్చారండి ఆ అవార్డు. తర్వాత నెల రోజుల తర్వాత వాళ్ళే వచ్చి పట్టుకెళ్ళిపోయారండి ఆ అవార్డు అన్నాడు. ఏమయ్యా ఎందుకు పట్టుకెళ్ళిపోయారంటే, మోస్ట్ హంబుల్ మ్యాన్ అని వాళ్ళే ఇచ్చారు కదండి, ఆ ఇచ్చినట్టుగా నా ఇంటి మీద బోర్డు పెట్టుకున్నానండి, దివాకర్ ద మోస్ట్ హంబుల్ మ్యాన్ అని బోర్డు పెట్టుకున్నానండి, వచ్చి పట్టుకెళ్ళిపోయారండి. మరి అదే పెట్టుకోకూడదు కదా. హంబుల్ మ్యాన్ అని పెట్టుకుంటే కాదనే కదా, నువ్వు హంబుల్ మ్యాన్ కాదు. హ్యూమిలిటీ అనేది, హంబుల్నెస్ అనేది నీలో ఉండాలి, ఉండి దాని నుంచి కార్యాలు రావాలి, అంతేగాని నువ్వు చాటింపు చేసుకునేది కాదు. హ్యూమిలిటీ ఈజ్ ఏ ఫనీ థింగ్, వన్స్ యూ రియలైజ్ యూ హ్యావ్ ఇట్ యూ లూజ్ ఇట్. అలాంటి తగ్గింపు యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తాం.
అంత మాత్రమే కదా, తుమ్మకర్ర మన్నిక్కగలిగిందట, ఎక్కువ మన్నుతుందట తుమ్మకర్ర. అందుకనే దానిలో దేవుడు దానిలో పెట్టమన్నాడు, అక్షయమైనది. అలాంటి అక్షయత యేసుక్రీస్తు ప్రభు సిలువలోను పునరుద్ధానంలోను చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ క్షమించాలి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. అలాంటి సూచన తుమ్మకర్రలో కనిపిస్తుంది. ప్రియులారా, యేసే బలిపీఠం మనమే అర్పణ. గమనించాలి, ఆ బలిపీఠం మీద యేసుకు మన జీవితాలు అప్పగించి, యేసే బలిపీఠం మనమే అర్పణ. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నేను దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం సేవ. ఎలాంటి సేవ అంటే, నాకు నేను చేసుకునే సేవ, నీకు నువ్వు చేసుకునే సేవ. నిన్ను నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే నీకోసం నీవే సేవ చేసుకుంటున్నావు. నిన్ను నీవు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటే నీకోసం నీవే సేవ చేసుకుంటున్నావు. ఇటు సేవ యుక్తమైనది. ఇట్ ఈస్ ఏ రీజనబుల్ సర్వీస్. ఇట్స్ ఎ రీజనబుల్ మినిస్ట్రీ. ఆ మినిస్ట్రీ మొత్తం ప్రియులారా గమనించాలి. మినిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే, మినిస్ట్రీ నాకు నేను మినిస్టర్ చేసుకోవాలి. నా కుటుంబానికి మినిస్టర్ చేయాలి. ఆ తర్వాత సంఘానికి రావాలి. అంతేగాని నాకు నేను మినిస్టర్ చేసుకోకుండా, అన్లెస్ ఐ మినిస్టర్ టు మై సెల్ఫ్, ఐ కెన్ నాట్ బి ఎ మినిస్టర్ ఇన్ ద చర్చ్. సంఘంలో నేను పరిచారకుడిగా ఉండాలంటే నాకు నేను పరిచర్య చేసుకోవాలి. అటు పరిచర్య యుక్తమైనది అని పౌలు చెప్పింది. ఎలాంటి పరిచర్య అంటే, నాకు నేను చేసుకునే పరిచర్య. అలాంటి స్థితి ఆ తుమ్మకర్రలో దేవుడు చూపిస్తున్నాడు. కొలతల్లో దేవుని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆ ఉపయోగించిన పదార్థాల్లో ఇత్తడిలో దేవుని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. తుమ్మకర్రలో దేవుని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఆశీర్వాదాలన్నీ స్వతంత్రించుకోగలిగేటట్లుగా దేవునికి మన జీవితాలు అప్పగించుకుంటూ, ఆ బలిపీఠం మీద మన జీవితాలను అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుందాం, ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి.